తేలికపాటి నేలలో కంది పంట పండించినప్పుడు మనం స్వల్పకాలిక రకాలను లేదంటే మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నల్లరేగడి నేలల్లో కంది పంట పండించినప్పుడు మధ్యకాలిక రకాలు, మధ్య స్వల్పకాలిక రకాలు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలంటే PRG 176, వరంగల్ కంది 1, WRG 97 పేరుతో విడుదలైన ఈ రకాలను ఎంచుకోవచ్చు. ఇక మధ్యకాలిక రకాలైతే WRG 65 రుద్రేశ్వర కానీ, ఆశ, మారుతి, లక్ష్మి లాంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా తర్వాత ఎండు తెగులను తట్టుకొని రకాలైన LRG 41 లాంటి రకాలను మనము సేద్యంలోకి తీసుకోకూడదు. ఏదైతే తట్టుకునే రకాలున్న వరంగల్ కంది 1, రుద్రేశ్వర, ఆశ లాంటి రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా చివరి దుక్కులో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఆఖరి దుక్కులో 50 కిలోల DAP ఎరువును అందించినట్లయితే కందికి కావాల్సిన ఎరువులను పూర్తిగా మనం చూసుకున్నట్లే. పాస్పోబ్యాక్టీరియా PSB అని దొరుకుతుంది. PSB పాస్పోబ్యాక్టీరియాను కూడా 2 కిలోల పాస్పోబ్యాక్టీరియాను సుమారుగా 200 కిలోల బాగా చీకిన పశువుల ఎరువుతో కలిపి పట్టించి చివరి దుక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కంది సాళ్ళను బోదె సాలుగా మనము తయారు చేసుకొని ఆ బోదెల యొక్క అంచుల మీద మనము విత్తనాన్ని పెట్టేలా విత్తుకున్నట్లయితే అధిక వర్షాలకు మనకు ఎక్కడైతే నీళ్లు నిలబడకుండా ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల మూలంగా మనకు కందిలో ప్రధాన సమస్య అయిన ఫైటాప్తెరా ఎండు తెగులు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొక్కలు చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 10 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి పట్టించాలి. చివరిగా కంది పంట మొదటిసారి వేసుకున్నప్పుడు రైతు సోదరులు రైజోబియం కల్చర్ను ఖచ్చితంగా వాడాలి. 100 గ్రాముల రైజోబియం కల్చరు 4 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సకాలంలో విత్తడం ఒకెత్తైతే కలుపు నివారణ మరో ఎత్తు. అంతేకాదు పూత, పిందె దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి. కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడిని తీయవచ్చు. ఎంచుకున్న రకాలను తేలికపాటి నేలలో అయితే సాలుకు 90 నుంచి 120 సెంటీమీటర్ల సాలుకు మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. నల్లరేగడి నేలలు, బరువైన నేలలో విత్తుకున్నప్పుడు సాలుకు సుమారుగా 150 నుంచి 180 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల నుంచి 6 అడుగుల ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో మనం విత్తుకున్నట్లయితే మనము రికమెండ్ చేసిన మొక్కల సాంద్రతను ఉండేలా చూసుకోవచ్చు.